హలో అండి. అందరికీ అనుకోని ప్రేమ కథకు స్వాగతం. మరిక ఆలస్యం చేయకుండా కథలోకి వెళ్ళిపోదాం. ఆదిత్య పార్టీ మధ్యలోనే బయటకు వచ్చేసిన అతడు తన ఫేవరెట్ ప్లేస్ బీచ్కి వెళ్ళి ప్రశాంతంగా అక్కడ కొంత సమయం గడిపిన తర్వాత ఇంటికి చేరుకుంటాడు. ఎప్పుడూ ఇంత సమయం వరకు లేటుగా రాని ఆదిత్య కోసం సుందరమ్మ గారు ఎదురు చూస్తూ ఉంటారు. అతడి రాకను గమనించిన ఆమె ఆదిత్యకు ఎదురు వెళ్ళి అతడి చేతిలోని బ్రీఫ్ కేస్ తీసుకుని, రా ఆదిత్య, నీకోసమే ఎదురు చూస్తున్నా, పార్టీ ఎలా జరిగింది అని ప్రేమగా అడుగుతుంది. ఒక్క నిమిషం ఆగి, ఆ నాన్నమ్మ, బాగానే జరిగింది అని నిరాశగా చెబుతాడు. తరువాత టక్ టక్మని మెట్లు ఎక్కి తన రూంలోకి వెళ్ళిపోతాడు. సుందరమ్మ గారు ఆందోళనగా అతడి వెనకనే వెళ్తుంది. అతడు రూంలోకి వెళ్ళి డోర్ వేస్తుండగా సుందరమ్మ గారు ఆపి ఆమె కూడా లోపలికి వెళ్తుంది. ఆదిత్య, నువ్వు ఇంత డల్గా ఉండటం నాకు అస్సలు నచ్చటం లేదు. నువ్వు అసలు ఎందుకు అలా ఉన్నావు? నీ ముఖం బాలేదు అంటుంది. అదేం లేదు నాన్నమ్మ, ఉదయం నుండి పని ఒత్తిడి, పైగా పార్టీ, అందువలనే కొంచెం అలసిపోయాను అంటాడు. ఆ మాటకు ఆమె నవ్వుతూ, ఓ, అలసిపోయావా? నీకు పెళ్లి చేస్తే నీ అలసట మొత్తం ఎగిరిపోతుంది అని ఆ మాట అనటానికి భయం ఉన్నా ధైర్యాన్ని తెచ్చుకుని అనేస్తుంది ఆమె. సుందరమ్మగారు నోటు నుండి ఆ మాట వినిన ఆదిత్య కోపంతో కళ్ళు రెండు ఎర్రబడతాయి. ఆమెతో వాదనకు దిగుతాడు. నాన్నమ్మ, మీరు నా సహనాన్ని పరీక్షిస్తున్నారు. మళ్ళీ పెళ్లి ప్రస్తావన ఎందుకు? ఆ విషయం తప్ప మీరు నాతో వేరొక విషయం ఏం మాట్లాడలేరా? నేను చాలాసార్లు చెప్పాను కదా, నాకు పెళ్లి ఇష్టం లేదని. మరి ఎందుకు పదే పదే ఆ విషయాన్నే ప్రస్తావిస్తున్నారు అంటాడు కోపంగా. వసు దయవల్ల ఆదిత్య పెళ్లి విషయం మాట్లాడే అవకాశం వచ్చింది కాబట్టి ఈ సమయాన్ని చేజారనీయకుండా ఆదిత్య మనసు మార్చాలని మనసులో అనుకుని, అలా కాదు ఆదిత్య, నువ్వు నా మాట వినాలి. నీకు మంచి భార్య వస్తే నీ జీవితం మారిపోతుంది అని ఆమె వివరించటానికి ప్రయత్నిస్తుంది. అతడు నిరాశగా, నాన్నమ్మ, నేనిప్పుడు సంతోషంగానే ఉన్నాను. నా జీవితం ఇలాగే బాగుంది. నాకు పెళ్లి అవసరం లేదు అని నిరాశగా చెబుతాడు. సుందరమ్మగారు వేడుకుంటున్నట్లుగా, నువ్వు నీ కోసం కాకపోయినా నా కోసం నువ్వు పెళ్లి చేసుకోవాలి ఆదిత్య. ఈ ముసలదాని చివరి కోరిక ఇదే అంటుంది. ఆ మాట చెప్పేసి ఆమె తిన్నగా క్రిందకి వెళ్ళిపోతుంది. ఆదిత్య ఏం మాట్లాడాలో అర్థం కాక మౌనంగా ఉండిపోతాడు. అతను తన నాన్నమ్మను బాధ పెట్టలేడు, కానీ పెళ్లి చేసుకోవటానికి కూడా ఇష్టపడడు. ఈ సమస్యకు ఏదైనా పరిష్కారం ఉంటే బాగుండు అని మనసులో ఆలోచించుకుంటూ ఫ్రెష్ అవ్వటానికి వాష్రూంలోకి వెళ్తాడు. షవర్ ఆన్ చేస్తాడు. చల్లటి నీరు అతని శరీరాన్ని తాకుతుంది. అతని కళ్ళు మూసుకుని నీటి స్పర్శను ఆస్వాదిస్తుంటాడు. ఆదిత్య దృఢమైన శరీరాకృతిని కలిగి ఉంటాడు. అతని విశాలమైన భుజాలు, కండలు తిరిగిన చేతులు, ఉక్కులాంటి ఛాతీ అతడి వ్యాయామం, క్రమశిక్షణను సూచిస్తాయి. జాలువారుతున్న నీటిలో అతని శరీరం మెరుస్తూ ఉంటుంది. అతని శరీరంపై పడిన నీటి బిందువులు వజ్రాల్లా మెరుస్తుంటాయి. అతని కళ్ళు మూసుకుని ఉన్నా అతని ముఖంలో ఏదో ఆలోచిస్తున్నట్లు కనిపిస్తుంది. అతను తన తలను వెనక్కి వంచి నీరు తన ముఖం మీద పడేటట్లు అతడు అనుమతిస్తాడు. నీటి ప్రవాహం అతని ఒత్తిడిని తగ్గిస్తున్నట్లుగా అనిపిస్తుంది. అతడు నెమ్మదిగా ఊపిరి పీల్చుకుని నీటి శబ్దానికి తనను తాను ఊపిరి బయటకు వదులుతాడు. అతని శరీరం నీటి ప్రవాహంలో కదులుతుంది. అతని కండరాలు రిలాక్స్ అవుతాయి. అతని శరీరం నుండి నీటి ప్రవాహం నేలపై పడి శబ్దం చేస్తుంది. అతను
తను చేతులని పైకెత్తి నీటిని తన ముఖం నుండి తుడిచివేస్తాడు. అతని కళ్ళు తెరుచుకుంటాయి. అతని చూపులు ఆలోచనలతో నిండి ఉంటాయి. అతను షవర్ ఆఫ్ చేస్తాడు. టవల్ను తీసుకుని శరీరాన్ని తుడుచుకుంటాడు. అద్దంలో తనను తాను చూసుకుంటాడు. అతని ముఖంలో దృఢత్వం మరియు అతని కళ్ళల్లో ఏదో నిర్ణయం స్పష్టంగా కనిపిస్తుంది. అద్దంలో తన ముఖాన్ని చూసుకున్న ఆదిత్యకి మెరుపు వలె ఒక ఆలోచన మెదులుతుంది. కంపెనీ ప్రాజెక్టులకు సంబంధించి కొంతకాలం ఒప్పందం చేసుకున్నట్లుగానే ఈ పెళ్ళికి కూడా అలా ఏదైనా ఉంటే బావుండు. అప్పుడు నాన్నమ్మ కూడా నాకు పెళ్లి జరిగిందనే సంతోషిస్తుంది. ఈ కాంట్రాక్ట్ అంతా వసు పెళ్లి పూర్తయ్యే వరకు మాత్రమే. తరువాత ఎవరి దారి వారిదే. కానీ దీనికి సంబంధించిన విషయాల గురించి నేను మరింత తెలుసుకోవాలి అని అనుకుంటాడు. మనందరికీ తెలిసిందే కదా, ఆదిత్య చాలా తెలివైన మరియు షార్ప్ మైండ్ కలిగిన పర్సన్. అతను చిన్న ప్రాజెక్టు అగ్రిమెంట్ చేసుకోవటానికి అందులో ఉన్న 100 లాభ నష్టాల గురించి ఆలోచించే వ్యక్తి. మరి తన లైఫ్కి సంబంధించిన నిర్ణయాన్ని తీసుకునేటప్పుడు మామూలుగా ఆలోచిస్తాడా? మరి చూద్దాం ఆదిత్య ఈ ఆలోచనలతో ఎలా ముందుకు వెళ్తాడో. అనుకోని ప్రేమ కథ కొనసాగుతుంది. కథ నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి. అదేవిధంగా సబ్స్క్రైబ్ చేసుకుని ఎంకరేజ్ చేయవలసిందిగా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. ఈ కథకు సంబంధించిన మిగిలిన అన్ని పార్ట్స్ కూడా మన ఛానల్లో ప్లేలిస్ట్లో సేవ్ చేయబడి ఉన్నాయండి. ఒకవేళ మీకు ఇంట్రెస్ట్ అయితే కనుక వెళ్ళి చెక్ చేయొచ్చు. థ్యాంక్ యూ.